సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేంటయ్యో అందరూ లేచిపోయినారేటి? మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి? శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అని బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంభవని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపే మొగోడి ఊళ్ళో ఉండాడా అని? ఉన్నాడు. రండి. పార్ట్నరు మనం ప్యానంతో బయటపడతా ఉంటావా? పార్ట్నరు ఈడెంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికెలా తెలిసేటి? వాడు కలెక్టర్ని మర్డర్ చేయపోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదేటి? మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది. వాట్ ఇస్ దిస్? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు. కానీ మీరు ముద్దాయి కోర్టులో నెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మామా, మామా, లారీ ఆపు, లారీ ఆపు. వెళ్తాడేటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు, అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి జయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగుని కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను.
పెళ్లి చూపులకి నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. ఆ, అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? ఆ, పైన మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. కూర్చోండి. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు. మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసాం. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిల్లి అంత చేయడు. ఏయ్, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి. దీనిని ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ. వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు మీరు పదండి. గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే కర్మయ్య, ఆయన పెద్ద మనిషి. కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంతలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది. మాదే. మేడం, వీడు టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందు అతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాటరీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం.
మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరినీ వెనక్కించండి. మేడం, ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తిరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. ఏయ్! నన్ను ఆపకండి. కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి 2 చేతులు విరిచేయాలి. బాలమురళి, ఆగు. నా మాట విను. బాలమురళి, యాక్షన్. ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి. రాయుడు గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది.